अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము। అందులో 98వ సూత్రం వరకు మనం చూశాము। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు, మనం నిన్న తత్ర సాధు సప్తమి సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత సాధు అర్థంలో మనం యత్ప్రత్యయం తెచ్చుకున్నాము। అందుకే ఉదాహరణలు కూడా సామసు సాధు సామన్య వేమన్య కర్మణ్య శరణ్య అని చెప్పి మనం ఉదాహరణలు మనం చూశాము। అస్తు, సో నెక్స్ట్ చూడండి 99వ సూత్రము। పైనుంచి తత్ర అనే శబ్దానికి అనువృత్తి వస్తుంది, సాధు శబ్దానికి కూడా అనువృత్తి వస్తుంది। సూత్రం వచ్చేసి ప్రతి జనాదిభ్య ఖై, ప్రతి జనాదిభ్య ఖై, ప్రతి జనాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఖై ప్రథమ విభక్తి ఏకవచనము। సమాసం వచ్చేసి ప్రతి జన ఆది ఏషాం తే ప్రతి జనాదయ, ప్రతి జన ఆది ఏషాం తే ప్రతి జనాదయ, తేభ్యః ప్రతి జనాదిభ్యః బహువ్రీహి సమాసము। అనువృత్తి వచ్చేసి అది బహువ్రీహి సమాసం చెప్పినాం। అనువృత్తి వచ్చేసి తత్ర సాధుః తద్ధితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి। అర్థః సప్తమి సమర్థేభ్యః ప్రతి జనాదిభ్యః ప్రాతిపదికేభ్యః, సప్తమి సమర్థేభ్యః ప్రతి జనాదిభ్యః ప్రాతిపదికేభ్యః సాధు ఇత్యేతస్మిన్ అర్థే, సాధు అర్థంలో ఖై ప్రత్యయో భవతి, ఖై ప్రత్యయం వస్తుంది। ఏమొస్తుంది? ఖై ప్రత్యయం। సూత్రంలో ఖై ప్రత్యయం యొక్క విధానం ఇక్కడ చెప్పబడింది అన్నమాట। మరి సప్తమి సమర్థవంతమైన ప్రతి జనాదిభ్య అంటే ప్రతి జన ఆది ఏషాం తే ప్రతి జనాది అని చెప్పి ఈ ప్రతి జనాది గణం ఉంది, ఆ గణంలో ఉండేటువంటి శబ్దాల చేత మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా సాధు అర్థంలో సాధు ఇత్యేతస్మిన్ అర్థే ఖై ప్రత్యయో భవతి। ఉదాహరణ ప్రతి జనే సాధు, ప్రాతి జనీనః, అలాగే ఇదం యుదం యుగిని, ఇదం యుగే సాధు ఐదం యుగినః, సాంయుగినః, సాంయుగే సాధు సాంయుగినః, సంయుగే సాధు సాంయుగినః అలా వస్తుంది। సంయుగ శబ్దానికి సాంయుగ సంధి ఆది అచ్చుకుని చేసుకుని సామయుగినః వస్తుంది। సో మొత్తానికి ప్రతి జన ప్రాతిపదికం చేత ఖై ప్రత్యయం వస్తుంది। ఖై ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే ఖా మిగులుతుంది, ఆ ఖా స్థానంలో ఈయన ఆదేశం వస్తుంది। ఖాలో ఆ ఉంది కాబట్టి ఆది ఖకార స్థానం ఈయన ఆదేశం వస్తుంది, ఇన్ ఆదేశం వస్తుంది। ఏదాంతో ఆయనేయి, ఏ సూత్రంతో వస్తుందంటే ఆయనేయి నీయః పాఠ ఖాఛ ఘాం ప్రత్యయాదీనాం అనే సూత్రం ప్రకారంగా ఇన్ వస్తుంది। ఇన్లో నకార హలంతానికి పక్కన ఖాలో ఉండేటువంటి అంతిమ అకారం ఉంది కాబట్టి అది కలుపుకుంటాం, ఈయన పూర్తిగా వచ్చేసింది అన్నమాట। ఇప్పుడు ప్రతి జన ఈయన, తర్వాత
ఎస్ఏది లోపం చేసుకుంటే ప్రతి జన నకారంలో ఉండే అకారం లోపిస్తుంది. తర్వాత పక్కన ఈనా కలుపుకుంటే ప్రతి జనీన ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటే తదితే స్వచామాది ప్రకారంగా ప్రాతిజనీన తర్వాత శుద్ధి తెచ్చుకొని రుక్తో విసర్గం చేసుకుంటే ప్రాతిజనీన అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఇదం యుగ శబ్దం చేత ఐదం యుగీన ఇదే సేమ్ అలాగే వస్తుంది. యుదం యుగ ఖ యుదం యుగ ఇన్ ఎస్ఏది లోపం చేసుకుని యుదం యుగీన తర్వాత ఆది తెచ్చుకుని చేసుకుని ఐదం యుగీన తర్వాత సు తెచ్చుకొని రుక్తో విసర్గం చేసుకుంటే ఐదం యుగీన. అలాగే సంయుగ శబ్దం చేత ఆది అచ్చుకు రిద్ది చేసుకుని సాంయుగీన అనే శబ్దం కూడా సేమ్ ఇలాగే సిద్ధిస్తుంది. ఇక్కడ జో మనుష్య ఏంటి जो मनुष्य प्रत्येक व्यवहारादि में कुशल हो वह ప్రాతిజనీన कहलाएगा. ఎవరైతే ప్రత్యేకమైనటువంటి వ్యవహారంలో అన్ని వ్యవహారం అంటే కేవలం ఒకే విషయంలో మంచితనం కాదు, ఒకే విషయంలో బాగా ఉండడం కాదు, అన్ని విషయాల్లో వ్యవహార కుశలంగా ఉండాలంట. లోక వ్యవహారం తెలిసి ఉండాలన్నమాట. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అన్నిట్లో ఒక వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, పదార్థం పట్ల, ద్రవ్యం పట్ల, సమస్త ప్రాణి పట్ల ఒక వ్యవహారం అంటూ ఉత్తమంగా ఉండాలి అనేది ఇక్కడ. అటువంటి వ్యక్తిని ప్రాతిజనీన ప్రత్యేక జనుల పట్ల, ప్రత్యేక ప్రాణి పట్ల, ప్రత్యేక వస్తువు పట్ల అనేది ఒక వ్యవహారం చేసేటువంటి క్రియ అనేది మనకు తెలిసి ఉండాలి. ఒక సాధకుని యొక్క లక్షణాలు ఏమిటంటే, ఒక యోగి యొక్క లక్షణాలు ఏమిటంటే, ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క లక్షణములు ఏంటంటే అటువంటి వ్యక్తి కేవలము వ్యక్తుల పట్లే మంచిగా ఉండటం కాదు, వ్యక్తి పట్లే మంచి వ్యవహారంగా ఉండటం కాదు, అటువంటి వ్యక్తి ప్రత్యేక వస్తువు పట్ల కూడా ప్రత్యేక వస్తువును వినియోగించుకునే పద్ధతి కూడా తెలిసి ఉండాలి. అంటే ప్రత్యేక జడ వస్తువు కదా, సామాన్య పదార్థం ఏదని ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. అంటే ఒక వస్తువును కూడా యథార్థంగా ఉపయోగించుకోవాలి, యథార్థంగా ఆ ఉపయోగించుకునే విధానం తెలియాలన్నమాట. నీళ్ళే కదా ఏముండాలి, వ్యర్థంగా పోతున్నాయని చెప్పి మనం నీళ్లు పోతూ ఉంటాయి, ఏమవుతుంది నీళ్ళే కానీ మస్తుగా ఉన్నాయి, చాలా ఉన్నాయని చెప్పి మనం వ్యర్థంగా పాడేస్తుంటాం, లేదా వస్తువుని వ్యర్థంగా పాడేస్తుంటాం. అలా ఏది కూడా పదార్థం ఉపయోగించుకునే వస్తువు మనది అయితే, ఆ చిన్న వస్తువు ఏదైనా మన నిత్య జీవనంలో ఉపయోగపడేటువంటి వస్తువులు ఏవైతున్నాయో అది కూడా ప్రతి నీటిగా వ్యవస్థితంగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఎండలో పాడడం, వానలో పాడడం అలా ఉండకూడదు. మనకు ఉపయోగపడే ప్రత్యేక వస్తువు పట్ల, పదార్థం పట్ల, ద్రవ్యం పట్ల, జడ వస్తువుల పట్ల కూడా అది అంటే యథార్థంగా ఉపయోగించుకోవాలి. అటువంటి వ్యక్తే యోగ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని, పురోగతిని పొందుతారన్నమాట. అంటే వస్తువు పట్ల, వ్యక్తి పట్ల సమాన భావన ఉండాలి. వస్తువే కదా ఏముందని చెప్పి ఎక్కడ పడితే విసిరి వాడేయకూడదు. అంటే ప్రతి వస్తువు పట్ల సక్రియతాపూర్వకంగా జాగరూకంగా ఉండే వ్యక్తే అన్నిట్లో ముందుకుంటా. అంటే ఒక జడ వస్తువు పట్ల ఎంత దాన్ని ఆ రకంగా చూస్తున్నాడంటే వ్యక్తి పట్ల వ్యవహార కుశలత అనేది ఖచ్చితంగా వస్తున్నారు. సూక్ష్మ విషయాల పట్ల కర్మ చేసేటువంటి గుణం అనేది యథార్థంగా అతనిలో అలవడుతుంది, అంటే అలవాటు అయిపోతున్నాం. అంటే ప్రత్యేక వస్తువు పట్ల, వ్యక్తి పట్ల మనం వ్యవహార కుశలంగా ఉండాలి, నైపుణ్యంగా ఉండాలి, యుక్తిపూర్వకంగా ఉండాలి అన్నమాట. కాబట్టి ప్రత్యేక అందుకే ఆధ్యాత్మికలో ఏ వస్తువునైనా, పదార్థమైనా, వ్యక్తి అయినా ఎవరిని చులకన చేయదు. అది యథాయోగ్యంగా వాడుకోవాలి, వస్తువుని యథాయోగ్యంగా వాడుకోవాలి, ఉపయోగం తీసుకోవాలి, అలాగే యథాయోగ్యంగా అందరితో వ్యవహరించాలి. అలాగే పశు పక్షులు, క్రిమి కీటకాలతో కూడా యథార్థంగా, అనావశ్యకంగా, అనవసరంగా వ్యర్థ క్రియాకలాపాలు చేయకూడదు. వాటి వల్ల శక్తి నశిస్తుంది, సామర్థ్యం నశిస్తుంది అన్నమాట. అందుకే ప్రత్యేక వస్తువు పట్ల, వ్యక్తుల పట్ల కూడా మనం ఆ వస్తువుని జాగరూకంగా, సతర్కంగా ఉపయోగించుకోవాలి అని నాకు చెప్పింది ఒక యోగి, స్వామి సత్యపతి మహారాజ్. ఆయన వానప్రస్థ సాధక ఆశ్రమం, ఆ ఆశ్రమంలో ఆయన చెప్పేవారు అనమాట. ఎవరికైతే ఒక వస్తువును ఉపయోగించుకునే విధానం తెలిసిందో అటువంటి వ్యక్తే, అంటే వస్తువు పట్ల సతర్కంగా ఉండేటువంటి వ్యక్తే ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని పొందుతాడు అని చెప్పి. అస్తు. నెక్స్ట్ చూడండి, భక్తాన్నః. భక్తాత్ పంచమీ విభక్తి ఏకవచనం, నః అణః ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ భక్తాత్ శబ్దం మామూలుగా పద విభాగం చేసుకుని భక్తాత్, ఆ తకారమే అణకారంగా మారిపోయింది అన్నమాట. ఎందుకు మారిపోయింది? అది అంటే ముందు అనుస్వారం వచ్చేసి దానికి దకారం వచ్చేసిన తర్వాత పక్కన పరసవర్ణం అయిపోయింది అన్నమాట. పరసవర్ణం అంటే
ఇక్కడ మనకేంటి నకారం ఉంది కాబట్టి ఆ నకారంకే అనకారం వచ్చేసింది అన్నమాట. ఓకేనా? ముందుగా అన్నాస్కం దకార స్థానంలో సకార స్థానంలో కదండి వచ్చింది నకారం. ఇది మనకు స్టునాష్టు వచ్చింది స్టునాష్టు టవర్గం యొక్క అక్షరం టటడన స్టునాష్టు ప్రకారంగా టవర్గ స్థానంలో సకార స్థానంలో టవర్గం యొక్క యోగం ఉంటే టవర్గం యొక్క యోగం ఉంది కదా అనాహ అనేది పక్కన. కాబట్టి మనకు ఇక్కడ తకారంలో నకారం అనకారం వచ్చేసింది అన్నమాట. ఓకేనా? టవర్గం యొక్క పంచమాక్షం వచ్చేసింది అన్నమాట. అదే వర్గం యొక్క పంచమాక్షం వచ్చేసింది. అంటే టవర్గం వచ్చింది. టవర్గం వచ్చిన తర్వాత ముందు ఆ తకార స్థానంలో మొదట టకారం వచ్చింది. టకారం వచ్చిన తర్వాత పక్కన నకారం ఉంది కాబట్టి మళ్ళీ పరసవరం చేసుకుంటే అదే టవర్గం యొక్క పంచమాక అనకారం వచ్చేసింది అన్నమాట. అందుకే భక్తాన్ అనహ అలాగా ఆ నకారం మనకు కనిపిస్తుంది. ముందు ష్టుత్వసం తిరిగి తర్వాత నకారం వచ్చేసింది, పరసవరం వచ్చేసింది. అస్తు. తో అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సప్తమే సమర్థాత్ భక్త ప్రాతిపదికం అండి. భక్త ప్రాతిపదికాత్ సాధు ఇత్యేతస్మిన్ అర్థే సాధు అర్థంలో అణహ ప్రత్యయో భవతి నా ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి భక్తే సాధు భాక్త శాలి. भागते शाली అంటే चावल के लिए अच्छे हो वे भाक्तशाली कहाएंगे. भक्ते साधु भाक्तः शाली. భక్తే సాధు ఇక్కడ భక్తే శబ్దం అనేది భక్త ప్రాతిపదికం చేత సాధు అర్థంలో నా ప్రత్యయం వస్తుంది. జో ధాన్ అంటే భాత్ ధాన్యము. చావల్ కెళ్ళి అచ్చేవు అంటే అటువంటి ధాన్యము చావల్ అంటే బియ్యానికి అయితే అనుకూలంగా ఉంటాయో కొన్ని అన్ని కూడా మనకు అనుకూలించవండి. కొన్ని బియ్యంతో మనం ఏం చేస్తామంటే అన్ని తినడానికి ఉపయోగపడవు, కొన్ని వేరే విధంగా కూడా ఉపయోగపడుతుంటాయి. చేసే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, ఇప్పుడు జొన్నలు ఇవి మనకు బియ్యంతో బొరుగులు చేస్తాం కదండి, మరమరాలు అంటాం కదా, అవి కూడా బియ్యం తయారవుతాయి. అవి బంకగా ఉంటాయి మామూలుగా వండుకుంటేనా. అవి కొన్ని అలాంటి బియ్యం ఉంటాయి, అవి వేరే వాటికి కూడా ఉపయోగిస్తుంటారు, వేరే పదార్థాలు తయారు చేస్తుంటారు అన్నమాట. అస్తు. సో ఏదైతే ఉపయుక్తంగా ఉంటుందో అనుకూలంగా ఉంటే అటువంటి బియ్యంను ఇక్కడ భాక్త శాలిహి అని చెప్పుకుంటాము. యోగ్యమైనటువంటి మంచిగా ఉన్నటువంటి బియ్యం భాక్త శాలితో భక్త ప్రాతిపదికం చేత ఇక్కడ అణహ ప్రత్యయం తెచ్చుకుంటాము. అణహకి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. నిత్యప్రత్యయం కాబట్టి ఆదేశ వృద్ధి చేసుకుంటాం. భాక్త ఆ తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే భాక్త కలిపితే భాక్త తర్వాత సు తెచ్చుకొని ఋత్వ విచ్ఛేదకం చేసుకుంటే భాక్త శాలి అంటే బియ్యం అన్నమాట. అటువంటి యుక్తిపూర్వకమైనటువంటి ఉపయుక్తమైనటువంటి చావలు తినటానికి యోగ్యమైనటువంటి చావలను భాక్త శాలి అంటామట. అస్తు. పరిషదోన్య పరిషద పంచమీ విభక్తి ఏకవచనం, న్యాహ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి సప్తమి సమర్థాత్ పరిషద్ ప్రాతిపదికాత్ సాధు ఇత్యేతస్మిన్ అర్థే న్యాహ ప్రత్యయో భవతి. సప్తమి సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత సప్తమి సమర్థమైన పరిషద్ ప్రాతిపదికం చేత ఏంటి పరిషద్ అనే ప్రాతిపదికం చేత సాధు ఇత్యేతస్మిన్ అర్థే సాధు అర్థంలో న్యాహ ప్రత్యయో భవతి న్యాయ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పరిషది సాధు పారిషద్య. పరిషది సాధు అంటే పరిషదులో సాధుయుక్తంగా ఉండని పారిషద్య అంటామట. సభాయం సాధు సభ్య ఎలా అంటామో పరిషది సాధు కూడా వచ్చింది అనుకుంటాను. పరిషది సాధు అంటే పరిషత్తులో మండలంలో యుక్తిపూర్వకంగా ఉండేవాడిని పారిషద్య అని చెప్పి పిలుచుకుంటామట.
కాబట్టి సప్తమి సమర్థమైన పరిషత్ ప్రాతిపదికం చేత సాధు అంటే మంచిగా అనే అర్థంలో న్యాయ ప్రత్యయం వస్తుంది. అందుకే పరిషది సాధు పారిషద్య, పరిషత్లో సాధుగా ఉండేవాడిని పారిషద్య అంటాం. పరిషద్ ప్లస్ న్యా ప్రత్యయం ఏంటి? న్యా ప్రత్యయం వచ్చింది. పరిషదో న్యా ప్రత్యయం వచ్చింది. ఇక్కడ న్యాహకి అనుబంధ లోపం చేస్తే యా మిగులుతుంది. దానికి చుట్టూ ప్రకారంగా అనుబంధ లోపం చేస్తాము, యా మిగిలింది. పరిషద్ యా. ఇక్కడ పరిషద్ ప్లస్ యా దకార ఆల్రెడీ ఉంది మనకు. ఎస్ ఏది లోపం అంటే ఏది ప్రాప్తం లేదు ఇక్కడ. కాబట్టి పరిషద్య కలుపుకుంటే పరిషద్య అలా వస్తుంది. పరిషద్య ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటుంది, నిత్య ప్రత్యయం కాబట్టి. సో పారిషద్య తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటే పారిషద్య అనే రూపం వస్తుంది అన్నమాట. ఇక్కడ సు అనేది దేని నిమిత్తం చేసుకుని తెచ్చుకుంటామండి? సు ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎలా వస్తుంది? ప్రాతిపదికానికి తెచ్చుకుంటాం కదండి. ఎలా వస్తుంది ప్రాతిపదిక సంధి దీనికి? పరిషత్ అదే అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవదాదు ప్రత్యయ ప్రాతిపదికతో వచ్చిందా? ఇంకేమైనా సూత్రం ఉందా? ఇంకోటి ప్రాతిపదికం వచ్చేది సుపు ధాతు ప్రాతిపదికయు. ఆచార్య ఏంటండి? కృతద్ధిత సమాసాశ్చతో వస్తుంది ఇక్కడ అర్థవదాదు ప్రత్యయ ప్రాతిపదికంతో ప్రాతిపదిక సంధి వచ్చిందా? కృత్ తద్దిత సమాసాశ్చత వచ్చిందా? కృతద్ధిత సమాసాశ్చతో వస్తుంది ఆచార్య. తద్ధిత ప్రత్యయం కదా ఆచార్య. అది తదిత ప్రత్యయం కాబట్టి మనం ప్రతిదాని ఇప్పుడు ఈ ప్రకరణం అంతా మనం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు రోజు నేను మాట డేట్ చెప్పుకుంటూ వెళ్తున్నా. అంటే మీకు తెలిసే ఉంటుంది, అర్థమైంది అని ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, తెలిసే ఉంటుంది అది కూడా. ఇది కృదంతా ఉంది కదా, అందుకే ఇంక మాట మధ్య డైరెక్ట్ సూచి చేసుకుంటామట. ఆ ప్రత్యయం దాగా తదితాంతస్య ప్రాతిపదిక సంధ్యా భవతి. మేము తదిత ప్రత్యయాలు కదా, ఇప్పుడు వచ్చే ప్రత్యయాలు కూడా తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది, మొత్తానికి ప్రాతిపదిక సంధ్య ఉంది. ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారాన్ని కూడా సూచి తెచ్చుకుంటామట. ఆ సూకి మనం ఋతు విసర్గం చేసుకుంటామట. ఓకే, అది గమనించండి. ఫస్ట్ కథాదిభ్యష్టక్. నెక్స్ట్ ఇది కథాదిభ్యష్టక్. కథాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఠక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస కథా ఆదిరి ఏషాం తే కథాదయ తేభ్య కథాదిభ్య. ఇది బహుది సమాసము. కథాది గణం తీసుకోవాలి. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సప్తమి సమర్థేభ్య కథాదిభ్య ప్రాతిపదికేభ్య. సప్తమి సమర్థవంతమైన కథాది గణంలో ఉండేటువంటి ప్రాతిపదికముల చేత సాధు ఇత్యేతస్మిన్ అర్థే, సాధు అర్థంలో మంచిగానే అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. కథాది గణంలో ప్రాతిపదికం చేత ఠక్ వస్తుంది. సూత్రం చెప్తుంది కథాదిభ్య అంటే కథాదిభ్య ప్రాతిపదికేభ్య ఠక్ ప్రత్యయో భవతి. అలా ఠక్ ప్రత్యయం తెచ్చుకుంటామట. ఉదాహరణకి కథాయాం సాధు కాథికః, వికథాయాం సాధు వైకథికః. అలాగా రూపాలు వస్తున్నాడు. కథాయాం సాధు, కథలో సాధు ఉండేదని కథ చెప్పడం సాధుయుక్తంగా ఉంటారు, అతన్ని మంచిగా ఉండేది కాథికః అంటాం. వికథాయాం సాధు వైకథికః అని ఈ రకం ప్రస్తావన. కథ ప్రాతిపదికం చేత టక్ ప్రత్యయం వస్తుంది. టక్ స్థానంలో అనుబంధ లోపం చేసుకుంటే ఇక ఆదేశం వస్తుంది. టస్యేక ప్రకారంగా కథ ఇక ఆదేశకు రిద్ది చేసుకుంటే కితిచ ప్రకారం కాథ ఇక. ఎస్ఏతి లోపం చేసుకుంటే కాథ్ ఇక, కలిపితే కాథిక. తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే కింద కాథిక. అలాగే వికథ శబ్దం వికథ విపరీత అర్థంలో వికథ ప్లస్ టక్, వికథ ప్లస్ ఠ, వికథ ప్లస్ ఇక, వైకథ ప్లస్ ఇక. ఎస్ఏతి లోపం వైకథ ఇక కలిపితే వైకథిక. తర్వాత సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. అస్తారకంగా వైకథిక రూపం సిద్ధిస్తుంది. నెక్స్ట్ రేపు ఉపలక్షణం రెండు వచ్చే కథాదిగణంలో ఇంకా శబ్దాలు చాలా ఉంటాయి. మన గణపాఠంలో పోయి చూస్తే అక్కడ కనిపిస్తాయండి. నెక్స్ట్ గుడాదిభ్యష్టై. గుడాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, ఠై ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస గుడ ఆదిరి ఏషాం తే గుడాదయ తేభ్య గుడాదిభ్య. ఇది బహుది సమాసము. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఇక సూత్రం ఠై విధానం. అక్కడ పైన టక్ విధానం కథాదిగణంలో ఉండే ప్రాతిపదికముల చేత ఠక్ ప్రత్యయము, గుడాదిగణంలో ఉండే ప్రాతిపదికం చేత ఠై ప్రత్యయం అట. అందుకే సప్తమి సమర్థేభ్య గుడాదిభ్య ప్రాతిపదికేభ్య
సాధు ఇత్యేతస్మిన్ విషయ సాధు అనే విషయంలో ఠై ప్రత్యయో భవతి, ఠై ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి గుడే సాధు, గౌడిక ఇక్షు, గౌడిక ఇక్షు, కౌల్మాషిక ముద్గ, ఉల్మాషికే సాధు కౌల్మాషికో ముద్గ, అలా చెప్తాం అనమాట. సో గుడే సాధు, కుల్మాష అర్ధ పక్కే అన్నుకు కేతు. కుల్మాష సగం ఉడికినటువంటి అన్నాన్ని కుల్మాష అని చెప్పుకుంటామంట. సగం ఉడికిన పదార్థాన్ని ఏమంటాము? కుల్మాష శబ్దంతో పిలుచుకుంటాం. అచ్చా ఉపయుక్త అన్న బహు గౌడిక, బాగా పక్వమైన దాన్ని గౌడిక అంటామంట. ఏంటి? అచ్చా ఉపయుక్త గన్న, సారీ, బాగా ఉపయుక్తమైన చెరుకు ఏదైతే చెరుగడ అంటాం కదా, దాన్ని గౌడిక అంటాం. ఏమంటాం? ఉపయుక్తమైన చెరుగడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గౌడిక అని చెప్పుకుంటామట. అస్తు. సో కుల్మాష అనేది సగం ఉడికినటువంటి పక్వమైనటువంటి దాన్ని అన్నాన్ని మనం కుల్మాష, బాగా ఉపయుక్తమైనటువంటి చెరుకును గౌడిక అని చెప్పి పిలుచుకుంటాం. అలాగే అర్ధ పక్వ కరికే ఖానే యోగ్య ముద్గు కౌల్మాషిక కహాతే హే. అర్ధ పక్వ కరికే అంటే సగం ఉడికించి తినే యోగ్యమైనటువంటి ముద్గు అంటే మూంక దాల్, దాన్ని కౌల్మాషిక అని చెప్పి చెప్పుకుంటామట. కౌల్మాషిక. అలాగా సగం ఉడికించుకొని తింటామా? అర్ధ పక్వ కరికే ఖానే యోగ్య ముద్గు. అర్ధ పక్వ కరికే పెసులు కొంచెం నానబెట్టి కొసూరు బ్యాళ్ళు అని చేస్తాం కదా మోదయ, అట్లా. అలా పూర్తిగా అంటే అక్కడ అర్ధ పక్వమా? నానబెట్టాడు ఆ పొంగు బాగా ఇదే అయిపోతుంది, మెత్తబడిపోతే అలా తింటూ ఉంటాం. ఇప్పుడు మనం బాగా చాలా మంది బయట కూడా మొలకొచ్చే గింజలు పెట్టి నానబెట్టుకుని తింటూ ఉంటారు కదా, అలాగా. అస్తు, అలా తీసుకోవచ్చండి. పక్వం అన్నారు కదా, ఏంటండి? గుగ్గిళ్ళండి. పక్వం. గుగ్గిళ్ళు. అవునంటే ఉడకబెట్టడం కదా గుగ్గిళ్ళు అంటే, నానబెట్టడం అంటున్నారు ఏంటి? అంటే మీరు వాళ్ళు చెప్పేది కొన్ని మనం పెసలు బ్యాలను ఉడకబెట్టి ఏదో మనం పెడుతూ ఉంటాం కదా బయట, అది గుగ్గిళ్ళు. అవి గుగ్గిళ్ళు, నాకు అర్థమైంది. అవిగా గుగ్గుళ్ళు కాకుండా మనం రాత్రి నానబెట్టి పొద్దున ఏ విధంగా మనకు బయట మొలకెత్తిన గింజలు ఎలా అమ్ముతుంటారో మనం కూడా తింటూ ఉంటామో, అలాగే కొన్ని ఏదో పండగ పబ్బనాల్లో పెడతారండి. అవి ఏంటో పెసళ్ళు బాగా నానబెట్టి పెసలు బ్యాలు లాగా ఉంటాయి. అంటే పెసరపప్పు. పెసలు నానబెట్టి మనం దాంట్లో కొంచెం క్యారెట్స్ అవి వేసి కొత్తిమీర బ్యాళ్ళు లాగా చేస్తారు కదా సార్. వడపప్పు అంటారండి, శ్రీరామనవమికి పెడతారు. వడపప్పు సార్, వడపప్పు సార్, కరెక్టే, వడపప్పు. పండుగలకు అది పంచుతుంది అన్నమాట. ఓకే, వడపప్పు. ఓకే అండి. సో ఆ సందర్భంలో టై ప్రత్యయం వస్తుందని చెప్పుకున్నాం. అంటే పెసలు శనగలు నానబెట్టి ఇచ్చేదైతే నోములప్పుడు తాంబూలంలో పెట్టిస్తారు. ఒక్కో చోట ఒక పరంపర ఉంది అలాగా. అస్తు, చూడండి. పత్య తిథి వసతి స్వపతేర్ ఢై, ఢై ప్రత్యయం విధానం చేశారన్నమాట. పత్య తిథి వసతి స్వపతేర్ ఢై. పద విభాగం చూస్తే పత్య తిథి వసతి స్వపతే పంచమి విభక్తి ఏకవచనం, ఢై ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస పంథాశ్చ అతిథిశ్చ వసతిశ్చ కలిపితే స్వపతి, మొత్తం పంథాశ్చ అతిథిశ్చ వసతిశ్చ మొత్తం కలిపితే స్వపతి, పంథాశ్చ అతిథిశ్చ వసతిశ్చ మొత్తం కలిపితే స్వపతి. అచ్చా, ఒక స్వపతి శబ్దం కూడా ఉంది కదా. ఓకే, పంథాశ్చ అతిథిశ్చ వసతిశ్చ స్వపతిశ్చ ఇది పత్య తిథి వసతి స్వపతే. స్వపతే తస్మాత్ స్వపతి
తస్మాత్ పత్యతిథి వసతి స్వపతేహి అలా వస్తుంది. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సప్తమి సమర్థేభ్య పతిన్ అతిథి వసతి స్వపతి ఇత్యేతేభ్య ప్రాతిపదిక. సప్తమి సమర్థవంతమైనటువంటి పతిని ప్రాతిపదికము లేదా అతిథి ప్రాతిపదికము, వసతి ప్రాతిపదికము, స్వపతి 4 ప్రాతిపదికాలు ఉన్నాయి. ఇత్యేతేభ్య ప్రాతిపదికేభ్యో ఢై ఢై ప్రత్యయో భవతి. ఢై ప్రత్యయం వస్తుంది. ఢై ప్రత్యయో భవతి. కానీ ఈ అర్థంలో సాధు ఇత్యేతస్మిన్ అర్థే. సాధు ఈ అర్థంలో సాధు ఇత్యేతస్మిన్ అర్థే. ఉదాహరణ వచ్చేసి పథి సాధు పాథేయం. పథి అంటే మార్గంలో ఏదో ఉపయుక్తంగా ఉండేది దాన్ని పాథేయం అంటే మార్గంలో తినడానికి పెట్టుకుంటే దాన్ని పాథేయం శబ్దం చెప్పుకుంటాను. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో పాథేయం తీసుకుంటాను. దాన్ని పాథేయం తినటానికి యోగ్యమైనది అనుకూలమైనది తీసుకుంటామట. ఎక్కువ నిలువుగా ఉండేది తీసుకుంటాను. పతి సాధు పాథేయం. ఆతిథేయం ఆతిథేయం వాసతేయం స్వాపతేయం. ఓకేనా? అతిథికి యోగ్యమైనదని ఆతిథేయం అంటాం. వసతికి ఎక్కడ యోగ్యంగా ఉందని వాసతేయం స్వాపతేయం. అలాగా ఢై ప్రత్యయం వచ్చినప్పుడు పతిని ప్రాతిపదికం చేత ఢై వస్తుంది. ఢైకి అనుమతి లోపం చేసే ఢా మిగులుతుంది. ఆ ఢా స్థానంలో ఆయనేయి ప్రకారంగా ఏయ ఆదేశం వస్తుంది. ఆ ఢాలో ఉన్నటువంటి ఆ కలుపుకుంటాం కాబట్టి పూర్తి ఏయ పతిన్ ఏయ. తర్వాత టీ భాగం లోపం చేసుకుంటాం నస్తదితి ప్రకారంగా. పత్ ఏయ కలిపితే పథేయ. తర్వాత ఆదేశ వృద్ధి చేసుకుంటాము ఢై ప్రత్యయం కాబట్టి పాథేయ. స్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుంటే పాథేయం. అలాగే అతిథి శబ్దం చేత సేమ్ అదే విధంగా ఆతిథేయం. ఇక్కడ ఆదేశ వృద్ధి చేసుకుంటే ఆతిథేయం. ఇక్కడ అతిథి శబ్దం ఇక్కడ ఎస్సీ అతిథి లోపం చేసుకుంటాం. అతిథిలో ఉండే ఈకారం లోపిస్తుంది. తర్వాత ఏయ కలుపుకుంటే ఆతిథేయం. అలాగే వసతి ప్రాతిపదిక చేత వాసతేయం ఆదేశ వృద్ధి ఎస్సీ అతిథి లోపం. తర్వాత అన్నిట్లో సుస్థానంలో అమ్ము అమి పూర్వ. స్వపతి శబ్దం చేత స్వాపతేయం ఇక్కడ ఎస్సీ అతిథి లోపము చేసుకుని సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకున్నాం. అప్పుడు స్వాపతేయం అలా సిద్ధిస్తాయి అన్నమాట. నెక్స్ట్ యాత్ర మే ఖానే కే లియే జో భోజన హో. యాత్రలో తినటానికి అయితే యోగ్యమైన అయితే భోజనం తీసుకుంటామో దాన్ని పాథేయం అంటాం. అది కిల్చారు. అస్తు. సభాయా యహ్ ఇక్కడ వచ్చింది సభాయం సాధు సభ్య. సభాయ సభ అంటే సభ, లోకసభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఏదైనా సభ ఒక సమూహ మండలి ఎక్కడే కూర్చుంటాము. ఒక కార్యక్రమంలో ఒక ఉత్సవంలో ఏదైనా ఎక్కడైనా ఒక 10 మంది ఉండేటువంటి స్థల విశేషం దాన్ని సభ అంటాం. 10 మంది పెద్దలు జ్యేష్ఠులు ఉండేటువంటి స్థలం సభ అంటాం అట. అస్తు. సభాయాహ 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 పంచమి భక్తి సభాయా సభాయా యహ్ సభాయా యహ్. ఇక్కడ విసర్గం లోపించింది. సభాయాహ యహ శబ్దం అది. అస్తు. సభాయా యహ పదవి భాగం వచ్చి సభాయాహ పంచమి విభక్తి ఏకవచనము, యహ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. అర్థ సప్తమి సమర్థాత్ సభా ప్రాతిపదికాత్ సాధు ఇత్యేతస్మిన్ అర్థే యహ ప్రత్యయో భవతి. సప్తమి సమర్థవంతమైనటువంటి సభా శబ్దం ఏంటి ప్రాతిపదికం. సభా ప్రాతిపదికం చేత సాధు అనే అర్థంలో మంచిగా యోగ్యంగా అంటే యుక్తిపూర్వకంగా ఎక్కడ ఎలా కావాలో అలాగా. సాధు ఇత్యేతస్మిన్ అర్థం మంచి అని ఇక్కడ మంచి అనే అర్థం కాదు, సందర్భం అంటే యోగ్యమైన అర్థం. అక్కడ ఎక్కడ ఏ రకమైన యోగ్యమైన అది తీసుకోవాలి. సాధు ఇత్యేతస్మిన్ అర్థే యహ ప్రత్యయో భవతి. అందుకే ఉదాహరణ సభాయాం సాధు సభ్య. సభ్య వ్యక్తి అంటే ఇతను బాగా సభ్యత కలిగిన వాడు. అంటే మనము చాలా మందికి ఒక్కోసారి మనము
అలాగా అంటే ఆలస్యవశంగా ప్రమాదవశంగా అలాగ మనం నిర్లక్ష్యం చేస్తుంటాం అన్నమాట. సభలో కూర్చునే విధానం తెలియాలి. ఒకసారి చాలా మంది సభ నడుస్తుంది, ఉపన్యాసం సత్సంగం నడుస్తున్నాయి, ముందు కూర్చుంటాం, మనం ఇష్టానుసారంగా పడుకొని ఉంటాం, లేదంటే అస్తవ్యస్తంగా కూర్చొని ఉంటాం. కానీ సభలో కూర్చో కొన్ని మర్యాదలు, కొన్ని నియమాలు ఉంటాయి, ఎలా ఉండాలి అంటే మాట్లాడడం కానీ, ఇతరులతో మాట్లాడడం కానీ, లేదంటే మనం కూర్చునే విధానం కానీ, లేదా పడుకోవడం కానీ అటువంటి చేయకూడదు. ఒకసారి తెలియకుండా కూర్చొని నిద్రపోతూ ఉంటాం. ఒక్కోసారి ఆ చూసే వాళ్ళకు, వక్తలకు, లేదంటే ఉపన్యాసకులకు, ఇంకా ఏదైనా కావచ్చు, ఒక సభ నడుస్తుంది, అక్కడ మన చేష్టాన్ని ఇతరులకు ప్రభావితం చేయకూడదు, అంటే వేరే విధంగా వెళ్ళకూడదు అన్నమాట. కాబట్టి మన పిల్లలకు ముఖ్యంగా, పెద్దలకైనా అందరికి కూడా చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా మనం సభలో ఉన్నప్పుడు 10 మందిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఒక పద్ధతి అనేది నేర్చుకోవాలి. దాన్ని సభ్య అంటాం, సభ్య వ్యక్తి అంటాం. అది మనకు సహజంగా చెప్తూ ఉంటాం, చేయిస్తూ ఉంటాం, సహజ స్వభావం అందరిది కూడా. అయినప్పుడు కొన్ని విషయాలు మనం వాటిని దృష్టిలో ఉంచుకోమాట. మన పిల్లలకు ముఖ్యంగా అందరికి కూడా తెలియాలి. మనం 10 మందిలో ఉన్నామంటే అక్కడ వ్యక్తిగతంగా నీ ఇష్టానుసారంగా ఉండడం కాదు. సభలో ఉన్నామంటే అది మన ఇంట్లో అయినా, పక్క ఇంటి వాళ్ళైనా, సమాజంలో అయినా, చౌరాస్తాలో అయినా మనం ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అంటూ ఉండాలన్నమాట. అటువంటి వ్యక్తి, సభలో కూర్చునేటువంటి వ్యక్తి ఎవరైతే సభ్య వ్యక్తి అంటే సభలో కూర్చుని వచ్చిందంటే ఎక్కడైనా అతను వ్యక్తి బాగా ఉంటాడన్నమాట. అక్కడ ఒక్కోసారి మనం పొరపాట్లు తెలిసి తెలియక ఒకసారి చేస్తూ ఉంటామన్నమాట. తెలిసినా కూడా ఒకసారి మర్చిపోతుంటాం. అది కృషి కారణంగా, అది ఆలస్య ప్రమాద కారణంగా. కాబట్టి మనం ఒక సభలో కూర్చున్నప్పుడు ఒక పద్ధతిగా, ఒక వ్యవస్థితంగా, యుక్తిపూర్వకంగా ఎలా ఉండాలో, ఎక్కడ ఏ విధంగా ఉన్నా అలాగా మెయింటైన్ చేయాలి. అది సభ్య వ్యక్తి యొక్క లక్షణం. అందుకే సభాయాం సాధు సభ్య. ఎక్కువ మేము ఉపన్యాసాల్లో చూస్తూ ఉంటామంట. చాలా ముందు కూర్చుంటే వాళ్ళు నిద్రపోతుంటారు. ఇంకా కాసేపు ఏదేమనుకుంటే దాన్ని గొదకలు పెట్టేస్తుంటారన్నమాట. ఆ సౌండ్ బయటకు వినిపిస్తుంటుంది అన్నమాట. మనం ఉలిక్కిపడి చేస్తుంటుంది అన్నమాట. వాళ్ళు వెనక కూర్చున్నది ఎవరు చూడటం లేదు, పూర్తిగా దాని కోమాలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగా కొన్ని చోట్ల ఎక్కడ కూర్చున్నా మన 10 మందిలో కూర్చున్నప్పుడు మన ప్రభావం అనేది పక్కన అందరికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు మనం ఏం అంటారని కాదు, కానీ అది మనకు కొన్ని లక్షణాలు మన యొక్క వ్యక్తిత్వంలో కొంచెం మనకు ఆ ప్రభావం ఉండేవాట. వ్యక్తిత్వం అనేది గడిస్తున్నాడు, వ్యక్తిత్వం క్షీణిస్తున్నమాట. అస్తు. కాబట్టి మనం సభలో ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. సభాకి వ్యవహారాది మే జో కుశల్ హే బహు సభ్య అంటే అది సభ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అన్ని లక్షణాలు చెప్పి వ్యవహార కుశలుగా ఉండాలి అంటే సభ్య వ్యక్తి అని చెప్పబడింది. అస్తు. ఢష్ ఛందసి. నెక్స్ట్ ఢ పంచమి, ఢ ప్రథమ విభక్తి ఏకవచనము, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. అనువ్యక్తి వచ్చేసి సభాయా తత్ర సాధు తద్దితా న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. అర్థః సప్తమి సమర్థాత్ సభా ప్రాతిపదికాత్ సాధు ఇత్యేతస్మిన్ అర్థే ఛందసి విషయే ఢ ప్రత్యయో భవతి. ఉదాహరణ సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతం. సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతం. ఇది ఎక్కడో మంత్రాలు మనం రోజు పట్టి ఆ యజ్ఞ మంత్రాలు చేసేటప్పుడు చెప్తూ రాష్ట్రీయ ప్రార్థనలోనండి. రాష్ట్రీయ ప్రార్థన సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతం. ఓకే. ఇక్కడ ఈ ఉదాహరణ ఛందస్సి విషయం అని చెప్పేది వేరే విషయం కాబట్టి ఆ ఉదాహరణ తీసుకున్నామట. ఎందుకంటే కూడా సభా ప్రాతిపదికమే. సభేయో, సభా శబ్దానికి సభేయో వచ్చిందన్నమాట. చూడండి ఎక్కడ వచ్చి ఢా ప్రత్యయం అది చూసుకోవాలి. సభేయో యొక్క ఢా ప్రత్యయం వచ్చింది. యువాస్య యజమానస్య వీరో జాయతాం. మనకు ఇక్కడ ఈ ఢా ప్రత్యయాన్ని ఏ శబ్దాన్ని ఉపయోగించారు? సభేయో, సభా ప్రాతిపదికం చేత ఢా ప్రత్యయం వచ్చినప్పుడు అక్కడ యహ ప్రత్యయం చెప్పుకున్నాం. సభా శబ్దం చేత యహ ప్రత్యయం వస్తుంది అని. ఏంటి సభా శబ్దం చేత ఛందస్సి విషయం అయితే అక్కడ ఢా ప్రత్యయం తెచ్చుకోవచ్చు. ఆ ఢా స్థానంలో ఏ ఆదేశం వస్తుంది. తర్వాత ఎస్ఏ లోపం చేసుకుంటే సభేయో అలా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? సభేయో యువాస్య యజమానస్య అంటే సభలో ఉన్నట్టు యువ యజమానికి వీరో జాయతం, వీరత్వము కలగాలి, జయము కలగాలి అనే భావంతో అక్కడ ప్రస్తావించబడింది. అస్తు. ఇక్కడ సభేయో అనేది స్పష్టంగా సభ సభ ఏయ. తర్వాత ఢా ప్రత్యయం కదా, కాబట్టి వృద్ధి అంటే ఏం లేదు అన్నమాట. వృద్ధికి నిమిత్తం అంటే ఏది లేదు, కాబట్టి ఇక్కడ వృద్ధి రాలేదు. అందుకే సభేయ. తర్వాత సు తెచ్చుకొని వృత్తి విసర్గం చేసుకుంటే సభేయ సభేయ వచ్చిందన్నమాట. అక్కడ సంధి కారణంగా సభేయో అయిపోయింది. యువాస్య అంటున్నాం కదా హసిచ ప్రకారంగా. అస్తు. ఇది యజుర్వేదం యొక్క మంత్రము.
ఇది స్పష్టంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, సమాన తీర్థే వాసి. సమాన తీర్థే సప్తమి విభక్తి ఏకవచనం, వాసి ప్రథమా విభక్తి ఏకవచనం. సమాసః సమానం చ తత్ తీర్థం చ సమాన తీర్థం తస్మిన్ సమాన తీర్థే కర్మధారయ సమాసః. అనువృత్తి వచ్చేసి తత్ర సాధు తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సప్తమి సమర్థాత్ సమాన తీర్థ ప్రాతిపదికాత్. ప్రాతిపదికం ఏంటి? సమాన తీర్థ. సమాన తీర్థ ప్రాతిపదికాత్ వాసి इति एतस्मिन् अर्थे. వాసి इति एतस्मिन् अर्थे యత్ ప్రత్యయో భవతి. ఏంటి? యత్ ప్రత్యయం వస్తుంది. సమాన తీర్థే వాసి. సమాన తీర్థే ప్రాతిపదిక సే रहने वाला, వాసి నివసించేవాడు, ఉండేటువంటి వాడు, ఇలాంటి అర్థం యత్ ప్రత్యయం వస్తుంది. యహ తీర్థ కా అర్థ గురుకుల్ పాఠశాల వ ఆచార్య హై. తీర్థ కా మతలబ్ ఏంటి? సో తీర్థ శబ్దం ఏ అర్థం వచ్చింది ఇక్కడ? తీర్థ అంటే మన తీర్థయాత్ర కాకుండా తీర్థ శబ్దకు అర్థం ఏంటి? గురుకులం అనే అర్థము. గురుకులంలో సహ అధ్యాయం చదివని సతీర్థ అంటామాట. అలాగే గురుకుల శబ్దంతో పోల్చబడింది అన్నమాట. తీర్థ శబ్దము అంటే గురుకులము లేదా పాఠశాల వ ఆచార్య, అది తీసుకోవాలి తీర్థ శబ్దానికి అర్థం. అత సతీర్థ్య సహపాఠి లేదా సహాధ్యాయి కోకేతే. సతీర్థ్ ఎందుకు కలిపితే సతీర్థ్ అంటే కలిసిమెలిసి చదివే విద్యార్థి, నా పూర్వ స్నేహితుడు అండి, క్లాస్మేట్ అంటే అంటాం కదా, అలాగా. సతీర్థ్య లేదా సహపాఠి లేదా సహాధ్యాయి, ఈ రకంగా ఏం చెప్పుకోవచ్చు. ఇక్కడ తీర్థేయే అనే సూత్రం ప్రకారంగా సమానికే స్థానమే స ఆదేశం వస్తుందన్నమాట. సమాన స్థానంలో స ఆదేశం వస్తుంది. అందుకే సమానే తీర్థే వాసి అని చెప్పాం. సమాన తీర్థే వాసి. కాకపోతే ఇక్కడ అనువృత్తి పదం అంటూ మన పైనుంచి డైరెక్ట్ తెచ్చుకోవాలి. సామాన్య సూత్రం యత్ ప్రత్యయం అనే సామాన్యంగా వచ్చిందా? ప్రాగ్వత్ ఠక్ ఠక్ ప్రత్యయం వస్తుంది. ప్రాగ్ దిగాదిభ్యో యత్. దిగాదిభ్యో యత్ అంటే మనకి అక్కడ సామాన్య ప్రకారం సామాన్య ఏ ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం? యత్ ప్రత్యయం వచ్చింది. సూత్రం ఏంటది మనకు యత్ ప్రత్యయం రావడానికి? ఇక్కడ యత్ ప్రత్యయం ఎక్కడ చూసింది? ఏ సూత్రంపై? సామాన్య సూత్రం వచ్చింది. సామాన్య సూత్రం ఏంటి ఇక్కడ మనకు? అధికార సూత్రం అంట. మనకు ఏ ప్రత్యయం ప్రాగ్ దివ్యత్వం తెచ్చుకునే వాళ్ళము, ప్రాగ్వత్ ఠక్ ప్రకారంలో ప్రాగ్వత్ ఠక్ వచ్చేది సామాన్య సూత్రం. యత్ ప్రత్యయం చెప్పామట. ప్రాగ్యతాద్ యత్, ప్రాగ్హితాద్ యత్ అన. ప్రాగ్యతాద్ యత్ ఆ సూత్రం ప్రకారం సామాన్య సూత్రం ప్రకారం అధికార సూత్రం అనగా ఆ సూత్రం ప్రకారం యత్ ప్రత్యయం వచ్చింది. అనువృత్తి అంటూ ఏం లేదు. మనకు అధికార సూత్రం అంటే అన్నింటిలో వస్తుంది కాబట్టి మనం ఆ సూత్రం ప్రకారం ప్రాగ్యతాద్ యత్ ఆ సూత్రం ప్రకారం యత్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. అస్తు. సప్తమి సమర్థాత్ సమాన తీర్థ ప్రాతిపదికాత్ వాసి ఇత్యేతస్మిన్ అర్థే వివక్షించే అర్థంలో ఉండే అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది. సమాన తీర్థే వాసి సతీర్థ్య. సమాన తీర్థ శబ్దం చేత, సమాన తీర్థ శబ్దం చేత మనము యత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. యత్ కర్మ లోపం చేస్తే యా మిగులుతుంది. సమాన తీర్థ యా, తర్వాత ఎస్ఏ లోపం చేసుకుంటే సమాన తీర్థ యా కలిపితే సమాన తీర్థ్య. ఇప్పుడు ఈ స్థితిలో సమాన శబ్ద స్థానంలో మనకు తీర్థేయే, తీర్థ శబ్దం ఉత్తర పదంగా ఉంటే పూర్వంలో ఉండే సమాన శబ్ద స్థానంలో సా భాగం సా వచ్చేస్తుంది. సమాన శబ్దం తీసేసి దాని స్థానం సా ఆదేశం వస్తున్నాడు. అందుకే సతీర్థ్య అలా వస్తుందన్నమాట. తర్వాత సు తెచ్చుకుని ఋతు విషయం చేసుకోండి. ఆ రకంగా సతీర్థ్య శబ్దం వచ్చింది. అస్తు. ప్రాగ్హితాద్ యత్ ప్రకారంగా ప్రాగ్హితాత్ యత్ అనే సూత్రం ప్రకారంగా యత్ ప్రత్యయం వచ్చింది మనకు. నెక్స్ట్ చూడండి, సమానోదరే శయిత ఓచోదాత్త. సమానోదరే శయిత ఓచోదాత్త. సమానోదరే సప్తమి విభక్తి ఏకవచనం, శయిత ప్రథమ విభక్తి ఏకవచనం, ఓ లుప్త ప్రథమాంత నిర్దేశ చ అవ్యయ పదము, ఉదాత్త ప్రథమ విభక్తి ఏకవచనము.
సమాసః సమానం చ తదు ఉత్తరం చ సమానోదరం అంటే సమానం చ తదు ఉదరం చ ఉదర శబ్దం అంట సమానం చ తదు ఉదరం చ సమానోదరం తస్మిన్ సమానోదరే కర్మధారయ సమాసం కర్మధార తత్పురుష సమాసం అన్నమాట కర్మధారయ తత్పురుష సమాసం అస్తు అనువృత్తి వచ్చేసి తత్ర యత్ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అర్థః సప్తమి సమర్థాత్ సమానోదర ప్రాతిపదిక సమాన ఉదర శబ్దం అంటే ఇక్కడ పొట్ట సప్తమి సమర్థాత్ సమానోదర ప్రాతిపదికాత్ శయిత ఇత్యేతస్మిన్ అర్థే శయిత ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి ఒకారశ్చ అంతో ఒకారశ్చ ఉదాత్తః అలాగే యత్ ప్రత్యయం వస్తుంది యత్ ప్రత్యయం పాటు ఒకారం అయితే ఉందో ఒకారశ్చ ఉదాత్త ఒకారం ఉదాత్తంగా మారిపోతుంది సమానోదరే శయితః సమానోదరీయః సమానోదరే శయితః సమానోదరీయః సమానోదరీయః అలాగా రూపం వచ్చేసింది సమానోదర ప్రాతిపదికం చేత శయన్ కియా హువా ఈ అర్థమే నిద్రపోయాడు ఇలాంటి అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది సమానోదర శబ్దమే జో ఒక సమానోదర నోదర శబ్దం ఉందా అది ఉదాత్తమైంది అన్నమాట సమానోదర అనే ప్రాతిపదికంలో మన సూత్రం ఏంటి సమానోదరే శబ్దం అన్నమాట ఓకేనా తో సమానోదర శబ్దం ప్రాతిపదికం అయితే ఉందో అందుకే సప్తమి సమర్థ సమానోదర ప్రాతిపదిక సమానోదర అనే ప్రాతిపదికం అందులో సమానోదరలో నో అంటే ఓకారం అయితే ఉందో నోలో నకారంలో ఓకారం అయితే ఉందో అది ఉదాత్తం అవుతుంది అందుకే ఒకారశ్చ ఉదాత్త ఒకారం ఎక్కడుంది సమానోదరే శబ్దంలో ఓకారం అయితే ఉందో దానికి ఉదాత్త చిహ్నం వస్తుందన్నమాట అందుకే ఇక్కడ तथा समानोदर शब्द में जो ओकार है वह उदात्त हो जाता है यत प्रत्येक कर लेने पर चित स्वरितम से यत या स्वरित అవుతుంది తత్పశ్చాత్ అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోతాయి అన్నమాట అది ఇష్టం లేదు అందుకే మన ప్రకృత సూత్రం వచ్చేసి ఆ మధ్యలో ఉకారాన్ని మాత్రము మధ్యలో ఉదాత్తం చేశారు సారీ ఓకారాన్ని మాత్రం ఉదాత్తం చేసిందన్నమాట ఓకారంను ఉదాత్తం చేసిందన్నమాట అత ఓచోదాత్త ఓచ ఓకారం ఉదాత్తం అయిపోయింది సమాన ఉదర అంటే पेट में सेन करे अर्थात भाई वह समानोदरीय कहता है సమాన ఉదర్ మే సేన కరే అంటే భాయి బహు సమానోదరి కహాతా హై సహోదరులు ఒకే ఉదర అంటే తల్లి ఒకే గర్భంలో ఉదరంలో ఒకే ఉన్నవాడు శ్వాస అని ఇచ్చారు ఒకే ఉదరంలో ఉన్నవాడు అని ఓకే ఉన్నవాడు ఉదరంలో ఉన్నది ఉండేవాడు ఓకే భాయి ఆ సందర్భాన్ని తీసుకోబడింది అస్తు అంటే ఒకే తల్లి గర్భంలో ఉండేటువంటి వాళ్ళు సమాన ఉదరంలో శయించే వాళ్ళు అంటే గర్భావస్థలో కవల పిల్లలు అంటాం కదా ఓకే ట్విన్స్ అంటున్నారు జీ సమానోదర సహిత సమానోదరీయ అని చెప్పి పిలుచుకుంటాం ఓకే ఉత్తమం సో ఇక్కడ మనకు అన్ని అనుదాత్తాలు ప్రాప్తమవుతుంటే ఇది ఉదాత్తం చేసింది ఒకదానికి ఆచార్య ట్విన్స్ కాకపోయినా సహోదరుడు అంటాం కదా ట్విన్స్ కాకపోయినా అలా చెప్పుకోవచ్చు అంటే లోక కవలలు అని అంటాం కదా మనం ఏ సోదరులు అంటే ఉదరంలో ఉండేవాడు ఉన్నది లేకపోతే ఏంటిది? ఉండేది. ఒకే గర్భంలో జన్మించిన వాడు ఏ కోదరు అలా కూడా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి సోదరాద్య ఇక్కడ సోదర శబ్దం వచ్చింది సోదరాత్ పంచమి విభక్తి ఏకవచనం యహ ప్రథమ విభక్తి ఏకవచనం యహ ప్రథమ విభక్తి ఏకవచనము అనువృత్తి వచ్చి శయిత తత్ర తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అర్థః
చూడండి, సప్తమి సమర్థాత్ సోదర ప్రాతిపదికాత్ శయిత ఇత్యేతస్మిన్ అర్థే, నిద్రపోయాడు ఇలాంటి అర్థంలో యహ ప్రత్యయో భవతి, అంటే సోదర ప్రాతిపదికం చేత కూడా యహ ప్రత్యయం వస్తుంది. యహ సూత్రంలో యహ ప్రత్యయం విధానం చేయబడింది అనమాట. సప్తమి సమర్థవంతమైనటువంటి సోదర ప్రాతిపదికం చేత నిద్రపోయే అర్థంలో, నిద్రించడనే అర్థంలో యహ ప్రత్యయం వస్తుంది. అందుకే సోదర ప్లస్ య సోదరియ, సోదర ప్లస్ య. ఆచార్య ఇక్కడ సైత అంటే ఉన్నవాడు అని ఇచ్చారు, నిద్రపోవడం కాదు. सोदरा प्रातिपदिकम से शयन किया हुआ, इस अर्थ में यह प्रत्यय होता है. या और यत में स्वर का ही भेद है. सोदर में समान को साभाव हो जाएगा. सोदरा में समान को साभाव वस्तुंदी. या प्रत्यय की विवक्षा में विभाषोदरे साभाव, यह प्रत्यय की विवक्षा में समान शब्द है कि साभाव में यह या प्रत्यय की विवक्षा में विभाषोदरे प्रकाరంగా వచ్చిందన్నమాట. అందుకే సోదరియ సగే బాయికు కేతే సోదరియ. ఇప్పుడు మీరు చెప్పుకున్న సగే బాయి అని చెప్పాం కదా, సోదరియ ఏంటండి? ఇక్కడ సోదరియ డబల్ ఎక్కడ వచ్చింది? అనచిత్య ప్రకారంగా వచ్చిందా? ఒకటేమో మనకు సోదర ప్రాతిపదికం యా ప్రత్యయం వచ్చింది, రకారంలో ఉండే అకారం లోపించింది, అందుకే సోదరియ అలా రావాలి. సోదరియో భ్రాత, యకారంకి యకారం వచ్చేసింది అన్నమాట. అంటే ఇక్కడ సంధి కారణంగా సంధియుక్తంగా యకారం పక్కన ఉంది కాబట్టి అచ్చుసే ఉత్తర అనచ్కే పరంగా ఉంటేనా ఏదో ద్వేభవత, ఏదైనా ద్విత్వం అయిపోతుంది. అంటే యకారం ఇంకొక జబాలి యకారంగా వస్తున్నాను. అంటే సోదరియ భ్రాత. ఓకేనా? అంటే సోదరి అంటే సగే అంటే సంబంధి. జన్లు సోదరియ అంటే ఇద్దరు సోదరులు అని చెప్పి అన్నదమ్ముళ్ళు అంటాం కదా, అలాగా సగే భాయి, సొంత అన్నదమ్ముళ్ళు, వారిని సోదరియ ఇద్దరు సోదరులు అని చెప్పి తెలుసుకుంటాం. వస్తు ఇక్కడ సంధి వల్ల డబల్ యకారం వచ్చిందండి. ఓకేనా? ఎందుకంటే ఒక పక్షంలో విభాషోదరే యా ప్రత్యేక వివక్షం, ఎప్పుడైతే యా ప్రత్యేక వివక్ష వస్తుందో అప్పుడు విభాషోదరే ప్రకారంగా, అంటే ఇక్కడ సాభావం అనేది విభాషోదరే ప్రకారంగా వచ్చేసింది అన్నమాట. సమానేకు సాభావ్ యా ప్రత్యేక వివక్షమే విభాషోదరేసే వచ్చిందన్నమాట. అప్పుడు అందుకే సమాన ఉదరియ సోదరియ అని వచ్చేసింది అన్నమాట. అసలు సమాన శబ్దానికి సాభావం విభాషోదరి ప్రకారం చేసుకుంటాము. మిగిలిన ప్రక్రియ అంతా మనకు సోదరియ అనేది రూపం కనిపిస్తుంది. ఓకే, సోదరియ చెప్పుకో, సోదరియ డబల్ యకారంతో చెప్పుకోవచ్చు అన్నమాట. అస్తు. నెక్స్ట్ వచ్చి భవే ఛందసి. భవే సప్తమి విభక్తి ఏకవచనం, ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తత్ర యత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అన్నమాట. అస్తు. అనువృత్తి వచ్చేసి సప్తమి సమర్థాత్ భవ ఇత్యేతస్మిన్ అర్థే, భవార్థంలో సప్తమి సమర్థాత్ భవ ఇత్యేతస్మిన్ అర్థే ఛందస్సి విషయం అంటే వేద విషయంలో యత్ ప్రత్యయ భవతి. సప్తమి సమర్థవంతమైనటువంటి భవ ఇత్యేతస్మిన్ అర్థే ఈ అర్థంలో ఛందస్సు విషయంలో యత్ ప్రత్యయో భవతి, యత్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః, మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః. నమః యోగంలో చతుర్థి, ఇక్కడ మేఘ్యాయ విద్యుత్యాయ చ నమః. మేఘానికి విద్యుత్తుకి నమస్కారం. ఇది ఛందసి విషయం, వేదం యొక్క మంత్రము. మొత్తానికి సప్తమి సమర్థవంతమైనటువంటి భవ ఇది ఏతస్మిన్ అర్థంలో
అయ్యేటువంటి భవ అర్థంలో అంటే వేద విషయంలో యత్ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకు యత్ప్రత్యయం వచ్చిన రూపం ఏంటి? మేఘ శబ్దం చేత భవార్థంలో యత్ప్రత్యయం తెచ్చుకుంటే మేఘ్య వచ్చిందన్నమాట. ఆ మేఘ్య అనే ప్రాతిపదికం చేతనే మళ్ళీ చతుర్థిలో ఏ విభక్తి తెచ్చుకున్నప్పుడు చతుర్థి విభక్తి ఏకి వచ్చిన మేఘ్యాయ అలా వచ్చిందన్నమాట. ఏరియ ప్రకారం యకారం వస్తుంది. తర్వాత అతో దీర్ఘో ఏ ప్రకారంగా దీర్ఘం తెచ్చుకుని మేఘ్యాయ. అలాగే విద్యుత్ శబ్దం చేత యా ప్రత్యయం చేసుకుని విద్యుత్య. తర్వాత చతుర్థి విభక్తి ఏకవచనంలో ఏ ప్రత్యయం తెచ్చుకొని విద్యుత్యాయ అలాగ రూపం సిద్ధిస్తున్నమాట. ఇక్కడ అతో దీర్ఘో ఏ ప్రకారం దీర్ఘం చేసుకున్నామండి. ఏ ప్రత్యయం పక్కన ఉంది కదా ఇయా, కాబట్టి మేఘ్యాయ ముందు గే వచ్చిన తర్వాత గే స్థానంలో గేరియ ప్రకారంగా చతుర్థి విభక్తి ఏకవచనం యా ప్రత్యయం వస్తున్నాడు. యా వచ్చిన తర్వాత దీర్ఘం చేసుకుని మేఘ్యాయ అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. విద్యుత్యాయ ఇది కూడా అలాగే విద్యుత్ శబ్దం చేత యా విద్యుత్య, తర్వాత చతుర్థి విభక్తి ఏకవచనం విద్యుత్యాయ అలాగ రూపం సిద్ధిస్తున్నాం. ఛందస్సు విషయంలో భవే అర్థంలో మనకి అంటే జరిగేది జరగబోయేది అలాంటి అర్థంలో సప్తమి సమర్థమైన భవ అనే ప్రాతిపదికం చేత మనం ఈ రకంగా రూపసిద్ధిని తయారు చేసుకుంటాం. ఛందస్సు విషయం అనేది ఖచ్చితంగా అనివార్యంగా ఉండాలి. అస్తు ఇది ఒక్కటి చూడండి. పాథో నదీభ్యాం ఢియన్. పాథో నదీభ్యాం ఢియన్. పాథో నదీభ్యాం పంచమి విభక్తి ద్వివచనం, ఢియన్ ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి పాతశ్చ నదీచ పాథో నద్యౌ. పాథో నద్యౌ. ఓకే, ఇది ఇడికే స్లైడ్ అయిపోయింది. అస్తు పాథో నద్యౌ అలా వచ్చేసింది. అంటే పాత నదీభ్యాం అంటే పాత శబ్దం చేత నదీ శబ్దం చేత ఢ్యని ప్రత్యయం వస్తుంది. ఏమొస్తుంది? పాథశ్చ నదిశ్చ పాథశ్చ నదీచ పాతో నద్యౌ. ఓకే, అవసరం లేదండి, పర్వాలేదు, మళ్ళీ చెప్పుకుంది. సో పాతో నద్యౌ అలాగే రూపాలు మనకు సమస్త అలా వస్తుంది. దీనికి సూత్రంలో అర్థం మనం అనువృత్తి పదాలను తీసుకొని చెప్పుకుంటే పాత నది ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం సప్తమి సమర్థాభ్యాం పాత నది ఇత్యేతాభ్యాం ప్రాతిపదికాభ్యాం ఢ్యన్ ప్రత్యయో భవతి. ఢ్యన్ ప్రత్యయో భవతి. కస్మిన్ అర్థే భవతి? ఛందసి విషయే. ఛందసి విషయంకి అనువృత్తి వస్తుంది. ఛందసి విషయ భవ ఇత్యేతస్మిన్ అర్థే ఛందసి విషయే రెండు తీసుకుంటాడు. భవార్థంలో ఛందసి విషయం అయిపోయినా అప్పుడు యత్ప్రత్యయం వస్తుంది. ఇది సూత్రం యొక్క అర్థము. ఏంటండి? ఢియన్ ప్రత్యయం. ఢియన్ ప్రత్యయం. ఓకే, ఢియన్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఉదాహరణ ఏమి ఇచ్చారండి? పాథ్య. పాథ శబ్దం చేత ఢియన్ చెప్పండి, దానికి రూపసిద్ధి చెప్పండి. పాథ్య రెండోదేంటి? రూపసిద్ధి చెప్పండి నిరుజ గారు. పాథస్ ప్రాతిపదికం ఆచార్య, పక్కన డ్యన్ ప్రత్యయం ఆచార్య. అనుబంధ లోపం చేసుకుంటే యా ఉంటుంది ఆచార్య. చుట్టూతో ఏమో డకారం అనుబంధ లోపం చేస్తాము, నకారానికేమో హలంత్యంతో చేస్తాము. యా ఉంటుంది. ఇప్పుడు పాథస్ యా పాత ఇక్కడ డిత్ కదా ఆచార్య, కాబట్టి టేహ అనే సూత్రంతో టీ భాగానికి లోపం అవుతుంది ఆచార్య. అప్పుడు పాథ్య సూ తెచ్చుకొని రుత్వం విసర్గ చేసుకుంటే పాథ్య అనే రూపం వస్తుంది ఆచార్య. నెక్స్ట్ ఉదాహరణ.
నది నదీ నద్యః ప్రాతిపదికం. నాద్యః ఇక్కడ నదీ ఆచార్య నదీ ప్రాతిపదికంతో నదీ డ్యన్. ప్రాతిపదికం పక్కన డ్యన్ తెచ్చుకుంటే నది యా నది అనుబంధంలోకి పక్కన తీసుకొని యా మిగులుతుంది. నది యా. యా ఉంటుంది. దీనికి కూడా టీ భాగానికి లోపం చేసుకుంటే నద్య నద్య ఇక్కడ టీ నద్య అవుతుంది. దానికి ఆదివృద్ధి చేసుకుంటే నాద్య. సూ తెచ్చుకొని రుత్వం విసర్గ చేసుకుంటే నాద్య అనే రూపాలు వస్తాయి. ఇక్కడ ఎస్కేటిక్ ఎందుకు రాదండి? జిత్తుకైనా సామర్థ్యం ఇక్కడ టేహ అనే డిత్ కదండి, ఆహా టీ భాగానికి లోపం అవుతుంది. ఆహా డిత్ ప్రత్యయం పక్కన ఉందనే. ఆ జిత్తు ఉంటే దాన్ని బాధించి విశేషంగా దానికోసం ఇక్కడ ఇది చెప్తున్నాను. ఆ సూత్రం ఇది వార్తిక సూత్రం కాదు, వార్తిక. అది జిత్తుకైన సామర్థ్యం కలం చేసుకుంటాం. ఆహా వాదభస్యాపి టీర్ లోపః అనే వార్తికం చేత టీ లోపం వస్తుంది. సరే అస్తు. ఈ రకంగా ఈ సూత్రం కూడా మనం పాథో నదిభ్యాం అనే సూత్రంలో కూడా సూత్రం యొక్క ఉదాహరణ కూడా మనం చూసాము. అస్తు. నెక్స్ట్ తర్వాత చూద్దామండి శాంతి పాఠ. సందేహాలు తర్వాత చూద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే.